ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో అయినా సరే మీ పార్టీ లేదంటే సానుభూతి పరులు సర్పంచ్లు ఏమైనా గెలిచే అవకాశాలు ఉన్నాయా? ఈ ఎలక్షన్ సంబంధించి ఎట్లా చూస్తారు? గెలుస్తారు. నార్మల్గా ఇది ఏంటంటే సర్పంచ్ ఎన్నికలు పార్టీ రహితంగా జరుగుతాయి. సానుభూతి పరులు ఉంటారు కదా, ఉంటారు కానీ గెలిచిన వాళ్ళంతా మా వాళ్ళు అని చెప్పుకుంటే ఏం చేస్తాం? అట్లా కూడా ఉంటుంది కదా. సో నార్మల్గా ఎట్లుంటుందంటే పార్టీ పరంగా జరిగితేనే తెలుస్తుంది మనకు ఆ డిఫరెన్స్. బట్ అదర్వైజ్ మా వాళ్ళు గట్టిగానే ఫైట్ చేస్తారు, ఉంటారు. అంటే 42% బేసిస్కి క్యాండిడేట్స్ మేము ఇస్తాం టికెట్స్ అని చెప్తున్నారు. అది ఎంత మోసం అంటే దారుణమైన మోసం, అంతకన్నా దారుణం. అది పార్టీ పరంగా కదా ఇస్తాను అని నేను చెప్తా వినండి మీకు. కామారెడ్డి డిక్లరేషన్ పేరుతోటి రాజీవ్ గాంధీ గారు రావడము చేయడము, మేము 40%, 42%. ఏమంటే మీకు తెలియదా చట్టం ఏం చెప్తుందో? మీకు చట్టం తెలియకుండా మీరు ఎందుకు చట్టం మీద మీరు ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చారు? ఆ రోజు తెలీదా మీకు? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉందని సంగతి మీకు తెలియదా? ఈ చట్ట సవరణ జరగాలని సంగతి మీకు తెలియదా? మీరు ఎందుకు ప్రజల్ని మభ్యపెట్టి 42% ఇస్తామన్నారు? ఇప్పుడు ఈ 42% దేవుడు ఎరుగు. గతంలో 27% ఉండేది, దాన్ని 42% ఇస్తా అన్నారు. ఇప్పుడు అంతా చేసి చివరికి అది 17%కి వచ్చింది. ఇప్పుడు 17% వాళ్ళు పెడుతున్న సర్పంచ్లవి. 17%. ఓకే, 27% కూడా లేదు. పాత 27% లేదు. ఇది చెప్పి 42% ఊష్కాకి ఈ 17%కి వచ్చింది. సో ఇంత డెలిబరేట్ గా జనాన్ని మోసం చేస్తే ఎంతకన్నా ఇంకేం కావాలి? అంటే ఓవరాల్ గా బీసీలకి ఏవి జరగట్లేదు. జరగలేదు కదా 100%. అంటే పార్టీ పరంగా ఇస్తారు కదా టికెట్లు అని చెప్పి పార్టీల పరంగా ఇచ్చే ప్రసక్తే లేదు కదా. ఇప్పుడు పార్టీల పరంగా లేదు కదా. వాళ్ళు ఏదో 42% మంది మేము చూపిస్తామని చెప్పి అంటున్నారు. తప్పేం బీసీలకి ఇస్తామంటున్నారు. 27% కూడా మీరు డిక్లేర్ చేయలేకపోయినారు కదా. 27% కూడా మీరు డిక్లేర్ చేయలేకపోయినారు. హార్డ్లీ 17% యూ హ్యావ్ డిక్లేర్. సో హౌ యూ ఆర్ గోయింగ్ టు గివ్? జస్ట్ ఏంటంటే యూ క్యాన్ ఫూల్ పర్సన్ ఎ డే, 1 time or 2 times, బట్ నాట్ ఆల్ ది టైమ్. అది మా కాలమే నిర్ణయిస్తుంది. ప్రతిసారి మీరు జనాన్ని ఫుల్ చేయలేరు కదా. గ్లేరింగ్ ఎగ్జాంపుల్ అండి, గ్లేరింగ్ ఎగ్జాంపుల్. రోల్ మోడల్ అన్నారు. ఇట్లాంటి సర్వే జరగలేదన్నారు. దేశంలోని ప్రప్రథమ అన్నారు. ఇంత డబ్బు, కోట్ల డబ్బు ఖర్చు పెట్టినారు. ఢిల్లీ లెవెల్లో దీనికి అంతా కూడా ప్రొజెక్షన్ ఇచ్చారు. ఇంత చేసి చివరికి 17% మీరు తీసుకొస్తే ఏమీ అర్థం? దాని అర్థం వాట్ ఈస్ దట్ యు ఆర్ కన్వేయింగ్ టు ది పబ్లిక్? ఈజ్ ఇట్ ద వే?